హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి ప్రిజమ్ లైవ్ ఉపయోగించి సైమల్టేనియస్ అంటే ఎట్ ఏ టైము ఫేస్బుక్ యూట్యూబ్లో లైవ్ ఎలాగ ఇవ్వచ్చు నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చాలామందికి తెలీదు, కొంతమందికి తెలుసు అనుకోండి. అయితే మనం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం కాబట్టి జస్ట్ ప్రిజమ్ లైవ్ ఓపెన్ చేయండి. నేను మా చర్చ్కి అయితే దీని ద్వారా ఇస్తున్నారు. సో ఇదనమాట. సో మనం ప్రిజమ్ లైవ్ ఉపయోగించాం. సో మా చర్చ్కి సంబంధించిన డీటెయిల్స్తో లాగిన్ అయ్యామన్నమాట. సో అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. లైవ్, వీడియో, ఫొటోస్ అవి ఉన్నాయి. అయితే మనం లైవ్కి సంబంధించి ఒకేసారి ఫేస్బుక్లో, యూట్యూబ్లో లైవ్ ఎలాగ ఇవ్వాలన్నది మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ రెడీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉండాలన్నమాట. ఇది మా చర్చ్కి సంబంధించి. సో డిఫాల్ట్గా ఏంటంటే ఫేస్బుక్ లైవ్ సెలెక్ట్ అయ్యి ఉంది. చాలా సింపుల్ అనమాట. మీరు జస్ట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ కాదు, జస్ట్ ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ ఎట్ ఏ టైము మీరు మల్టీ స్ట్రీమ్ అంటే ఫేస్బుక్, యూట్యూబ్లో చేయాలంటే జస్ట్ ఇది ఆన్లో పెట్టుకోవాలన్నమాట. సో మల్టీ స్ట్రీమ్ ఆన్లో పెట్టుకుని సో అలా పెట్టుకుని ఆటోమేటిక్గా ఇక్కడ టిక్ రెండింటికి టిక్ వస్తుంది. సో ఇక్కడ మనం పబ్లిక్ కాబట్టి జస్ట్ ఇక్కడ నేను అన్లిస్టెడ్ పెడతాను, ఎందుకంటే మళ్ళీ అది పబ్లిక్లోకి వెళ్తుంది కదా. ఇక్కడ కూడా ఫేస్బుక్ కూడా ఫ్రెండ్స్ లేదా ఓన్లీ మీ అన్నది సెలెక్ట్ చేద్దాం, అంటే మీకు చెప్పడం కోసం అనమాట. సో పబ్లిక్ వెళ్ళడం అవసరం లేదు కాబట్టి చూడండి, ఇక్కడ మనకి ఎట్ ఏ టైం వాట్సాప్ ఫేస్బుక్, యూట్యూబ్ సెలెక్ట్ అయినాయి అనమాట. సో అన్ని సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైటిల్ దగ్గర మనకి మీకు ఏదైతే టైటిల్ పెట్టుకుంటున్నారో ఆ టైటిల్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడేమో థంబ్నెయిల్ చేసుకుంటే కనుక థంబ్నెయిల్ మీ సిస్టంలో ఉంటే మొబైల్లో కనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అంతా అయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ జస్ట్ గో లైవ్. యాక్చువల్గా ఏంటంటే ఇది చాలామందికి ఇంకోటి చిన్న ఆప్షన్ తెలియడం లేదు. లైవ్ ఇచ్చే ముందు బాగా గుర్తుంచుకోండి, గతంలో మనం ఒకసారి చెప్పాం, ఈ ఆటో రొటేట్ హారిజెంటల్గా మొబైల్ పెడతాం కాబట్టి ఈ ఆటో రొటేట్ అనేది ఖచ్చితంగా ఆన్లో ఉండాలి. మీరు అలాగా ఆన్లో పెట్టుకోకపోతే అది వెర్టికల్గా వచ్చి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఓకేనా. నేను నా మొబైల్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జస్ట్ హారిజెంటల్గా నేను తిప్పాను, అటు ఆటో రొటేట్ ఆన్ చేశాను కాబట్టి ఇది కూడా హారిజెంటల్గా తిరిగిందనమాట. ఓకేనా. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఇంకోటి చేయవలసింది ఏంటంటే ఇక్కడ చూడండి, నేను లోవర్ థర్డ్ ఏర్పాటు చేసుకున్నాను అనమాట. ఈ లోవర్ థర్డ్ అనేది జస్ట్ కింద మనకి కొన్ని మొబైల్ నెంబరు, ప్రేయర్ రిక్వెస్ట్ కావాలని కొన్ని డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకుని ఈ లోవర్ థర్డ్ అనేది ఏంటంటే మనం ఫోటోషాప్ ఉపయోగించి చేసుకోవచ్చు, కాన్వా ఉపయోగించి చేసుకోవచ్చు, పిక్సెల్ ల్యాబ్ అని మొబైల్తో కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈజీగా ఉంటుందని ఫోటోషాప్తో చేశాను అనమాట. చూడండి, ఆటోమేటిక్గా లోవర్ థర్డ్ ఇలా కింద వచ్చేస్తుంది అనమాట. ఇది మా చర్చ్, మా దైవజనులు పేరు అన్నీ ఇక్కడ ఇలా సెట్ చేసుకోవాలి. సో దీన్ని మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ మనం అలా చేసుకోవచ్చు. నేను ఏం చేశానంటే అలా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇది జస్ట్ ఇది ఇలా ఈ విధంగా పెడుతుంటే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను అలా సెట్ చేశాను. సో ఈ విధంగా మీరు టైటిల్ అన్నీ చేసిన తర్వాత ఎట్ ఏ టైము ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ వెళ్ళిపోతుంది. జస్ట్ ఇవన్నీ మీరు లోవర్ థర్డ్ అన్నీ సెట్ చేసుకున్నానని తెలుసుకున్నాక జస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ గో లైవ్ మీద క్లిక్ చేయండి. సో స్టార్టింగ్ ఇన్ ల్యాండ్స్కేప్ మోడ్ అని హారిజెంటల్గా మొబైల్ ఉండాలి. సో అది బాగా గుర్తుంచుకోండి. అంటే మొబైల్ రైట్ హారిజెంటల్ కరెక్ట్గా సెట్ అయ్యాక ఓకే అవుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఫేస్బుక్, యూట్యూబ్లో కూడా మీకు లైవ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇవి మరలా మీరు ఎలా చూసుకోవాలో కూడా అది కూడా నేను చూపిస్తాను మీకు. రైట్, ఒకసారి ఆపుదాం, జస్ట్ మీకు తెలియడం కోసమే. సో ఫ్రెండ్స్ ఇది ఆటోమేటిక్గా ఆఫ్ చేసాం కాబట్టి ఒకసారి బయటకు వచ్చేద్దాం. సో
సో ఆ వీడియో కూడా ఆటోమేటిక్గా మన గ్యాలరీలో సేవ్ అవుతుంది, కావాలంటే చూసుకోవచ్చు. సో ఒకసారి గ్యాలరీలోకి వెళ్ళి వీడియో ఎలాగ హారిజంటల్గా వచ్చిందో మీకు చూపిస్తాను జస్ట్ ఒకసారి చూడండి. లోవర్ థర్డ్ ఎలా వచ్చిందో. సో ఇది మనం సిస్టమ్ అడ్జస్ట్మెంట్ బట్టి ఉంటుందన్నమాట. లోవర్ థర్డ్ కూడా బాగానే వచ్చింది. ఇప్పుడు ఒకసారి ఫేస్బుక్లోకి వెళ్ళి చూద్దాం. అంటే ఫేస్బుక్ యూట్యూబ్ ఒకేసారి సైమల్టేనియస్గా లైవ్ కాబట్టి మా చర్చ్కి సంబంధించింది. సో ఇది ఫ్రెండ్స్ చూసారా. సో ఇది ఫ్రెండ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఫేస్బుక్ యూట్యూబ్ ఈ విధంగా సో లైవ్ ఇచ్చుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు దీన్ని కనుక అలా చేసుకోవాలి కూడా, అది కూడా ఆ విధంగా వస్తుంది అనమాట. ఇది మీరు ఆటో రొటేట్ మొబైల్లో ఆటో రొటేట్ అంటే ఇది దీన్ని ఆన్లో పెట్టుకుని మీ మొబైల్ని హారిజంటల్గా పెట్టినప్పుడు మాత్రమే మీరు ఈ విధంగా చూసుకోగలుగుతారు. లేకపోతే వెర్టికల్గా వచ్చేసి ప్రాబ్లంగా ఉంటుందన్నమాట. చూడండి ఇది నేను ఆల్రెడీ లాక్లో పెట్టాను కాబట్టి జస్ట్ ఇది ఈ విధంగా వచ్చిందనమాట. సో ఇది అలాగే యూట్యూబ్లో కూడా ఆటోమేటిక్గా లైవ్ వచ్చేస్తుంది. సో చూడక్కర్లేదు. ఒకవేళ మీరు అది కూడా చెక్ చేసుకోవాలనుకుంటే సో లైవ్ కొంచెం అంటే కొద్దిగా టైం పడుతుంది లైవ్ రావడానికి. సో ఈ విధంగా మనం ఎట్ ఏ టైం మల్టీ స్ట్రీమ్ అని చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ చాలామంది చర్చ్లో లైవ్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే నెట్ స్పీడ్ అది మంచిగా ఉంటే కనుక లైవ్ స్ట్రీమ్ బఫరింగ్ అది జరగకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. సో ప్రిజమ్ లైవ్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఎట్ ఏ టైం రెండిట్లో మనం లైవ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో మీ చర్చిల్లో లైవ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. సో మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది టెక్నికల్గా. మెయిన్ ఇది ఏంటంటే క్రిస్టియన్ బేస్డ్ ఛానల్ అనమాట. నా వీడియోస్ స్టార్టింగే ఒకసారి చర్చిలో లైవ్ ఇవ్వడానికి ప్రాబ్లం వస్తే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడంతో అప్పటి నుండి ఈ ఛానల్ మొదలు పెట్టామన్నమాట. సో అంచేత ఏంటంటే సో ఈ ఇన్ఫర్మేషన్ అంటే మనం కామన్ మ్యాన్కి కూడా కామన్ సిటిజన్ ప్రతి పౌరుడికి మనం ఇన్ఫర్మేషన్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం మన ఛానల్లో. సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ డేవిడ్ వెబ్టెక్ యూట్యూబ్ ఛానల్.